ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. గారు ఇలా వచ్చారు, ఇలా కాలేజ్ బంద్ కదా. ఏంటి టిప్పు షాప్ కట్టేసింది? చిలకం ఎక్కడ కనిపించట్లేదు. గణేష్ ఎక్కడా? ఇవాళ పెళ్ళాడావుడు కదమ్మా, మొత్తం అందరూ అక్కడే ఉన్నారు. పెళ్ళా? అవును, ఎందుకో గాని అనుకోకుండా పెట్టేశారు ముహూర్తం. అంత అడవిడిగా జరిగిపోతా ఉంది. రాత్రి అవును అనుకున్నారు, పొద్దునే ముహూర్తం పెట్టేసుకున్నారు. అవునమ్మా. ఎక్కడ పెళ్లి? వెంకటేశ్వర అంగుల్లోనమ్మా. జయమ్మని పెళ్లి చేసుకుంటున్నాడా? आओ बेटे आओ, अर्जेंट शादी పిలవడానికి టైం లేకపోయింది. రండి. ఏంటి అలా చూస్తున్నారు? సరిగ్గా లగ్న ముహూర్తానికి వచ్చారు. రండి. आओ बेटी. సరళం చేసుకుంటున్నాడన్నమాట. మహాగణాధిపతయే నమః. ఔపచారికేన స్నానం మాంగళ్యం తంతునా. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్జుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జగీషజా కన్యే మమాగ్రతో. ఏంటమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మొదటి శుభలేఖ వాడికి ఇవ్వడానికి. వాడెంత దుర్మార్గుడో వీళ్ళందరికీ చెప్పడానికి. సంధ్య, నేను చెప్పేది విను. వదలమ్మా, వదలండి. ఏమిటి నీ పట్టుదల? నీకేమైనా మతిపోయిందా? ఏమిటి అల్లరి? ఎంత అల్లరైనా సరే, ఈ పెళ్లి చెడిపోయినా సరే, వాడి పరువు తీసుకని నేను ఇక్కడి నుంచి కదలను. వాడికంటే చదువుకున్నవాణ్ణి, వాడికంటే అంతస్తున్నవాణ్ణి నేను చేసుకోబోతున్నానని వాడికి ఈ క్షణమే తెలియాలి. ఈ శుభలేఖలు వాడి మొహం మీద కొట్టాలి. వాడన్న మాటకు తను ఓడిపోయినని సిగ్గుపడాలి. పిచ్చిదాన, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గెలిపించటానికి తను ఓడిపోవటానికి కూడా లెక్క చేయని మనిషేవాడు. ఈ శుభలేఖలు రాయటానికి, ఇందులో నీకు నీ బావకు పెళ్లి ముహూర్తం పెట్టడానికి కారణం ఎవరో తెలుసా? ఆ గణేశేనే. అమ్మా, నేను పోయే ముందు నేను అనుకున్నది ఒకటి జరగాలమ్మా. మీ ఆయన నిన్ను ఇంట్లో నుంచి తీసుకుపోవడం వల్ల మన కుటుంబం విడిపోయింది. నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి. నీ కూతురు నీ తమ్ముడిని చేసుకొని ఈ ఇంటి కోడలు కావాలి. ఇదంతా ఇదంతా నువ్వే చెయ్యాలమ్మా. చేస్తావా నా బంగారు తల్లి? చెయ్యమ్మా, చెయ్యి. ఓ ఇంతేనా? నేను ఇంకేటో అనుకున్నా. ఈ మాత్రం దాన్ని మీరు ఇంత దైపోలా? మీ రెండు కుటుంబాలు కలిసి ఉంటే 10 మందికి అన్నం పెడతారు. సంధ్యమ్మ గారిని డాక్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలి. నేను పక్కకు తప్పుకోవాలి. అంతేగా? చూడండి, ఇక్కడి నుంచి చక్రం అంటే తిప్పుతాను. నేను చాలా పాపం చేస్తున్నట్రా. అయ్యే మాట్లాడండి. రోజు మీరు పెట్టే సల్లని ముద్దకి రుణం ఎలా తీర్చుకోవాలనుకుంటున్నా. ఈ రోజుకి నాకు అవకాశం వచ్చింది. వాడిద్దరికి పెళ్లి జరుగుద్ది. ఈ రోజు నుంచి మీ అల్లుడు గణేష్గా మర్చిపోయి కమిషన్ గణేష్గా నాకు సల్లని ముద్ద పెట్టండి. ఈ ముద్ద మీద ఒట్టు, సంధ్యమ్మ గారి పెళ్లి డాక్టర్ గారితో జరుగుతుంది. నీ దృష్టిలో అతను స్వార్థపరుడయింది. తన మీద నీ మనసులో ఉన్న ప్రేమని అసహ్యంగా మార్చి నా తమ్ముడిని నీకిచ్చి పెళ్లి చేయడానికి. నేను గణేష్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. మధ్యలో వచ్చిన వాళ్ళమ్మ మీరు. ఆయన ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు, కానీ చిన్నప్పటి నుంచి ఆడుతూనే బతికిన మేం కూడా ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాం. అమ్మా, కన్యాదానం చేసే దంపతులు త్వరగా రావాలి. నేను చేస్తాను.
నువ్వా అమ్మా? అవును. తప్పమ్మా. నిండు దంపతులు పీటల మీద కూర్చుని చేయవలసిన కన్యాదాన సాంప్రదాయము నువ్వు చెయ్యకూడదు. దానికి నేను నాకది తప్ప రక్తాన్ని పంచుకు పుట్టిన బంధువులెవ్వరూ మాకు లేరు. అందుకే నా చెల్లెలి కన్యాదానం నేనే చేస్తాను. పోనీ ఈ పెళ్లికొచ్చిన వారిలో ఎవరైనా దంపతులు వచ్చి కన్యాదానం చేయవచ్చు. ఎవరో వచ్చి పీటల మీద కూర్చోవడం, వాళ్ల చేత కాళ్ళు కడిగించి అనాథ పెళ్లి చేయించడం నాకు ఇష్టం లేదు. దానికంటే ముందు పుట్టిందాన్ని నాకు ఆ హక్కుంది. అక్కగా నీకు హక్కు ఉన్నను ఐదోతనం లేని ఆడదాని అవటం వలన ఈ కన్యాదానం చేసే అర్హత నీకు లేదు. నుదుట బొట్టు లేని నువ్వు కన్యాదానం చేసినా నీ చెల్లెలికి శుభం కాదమ్మా. शुभगे संजीव शरदां शतम् मांगल्यधारणमुहूर्तस्तु ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्तं सुरश्चाग्निश्चरान्तं धारयताम् ध्रुवम् अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु ॐ गौरीदेवताभ्यो नमः ध्यायामि आवाहयामि आसनं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि आत्मनेयं समर्पयामि औपचारिकेण स्नानं माङ्गल्यधारणं బస్సు కొబ్బరికాయ కొట్టి టైం అయింది. వీడెక్కడ కనపడ్డే? ఆయన ఎక్కడ కనిపిస్తాడు? ఆయనకి ట్రీట్మెంట్ చేయడానికి నెల రోజులు పట్టింది. మీరు రండి త్వరగా వెళ్ళండి అమ్మా. మీరు మీరు ఎదురు కూర్చోండి. మీరు వెనకాల కూర్చోండి. రండి రండి. కొడతారేటి? సరిగ్గా చూడరా, ఇది నీ పెళ్ళం. చేతిలో పొట్టు ప్యాసింజర్ అనుకున్నాండి. బాబాయ్ మీరు చూస్తానుంటే పర్సనల్ మ్యాటర్స్ మీరు లాగించండి. డీలక్స్ బస్ కమిషన్ ఫ్రీ. ఇక నుంచి నువ్వు బస్సు కమిషనర్ కాదు, బస్సు ఓనర్. ఇవిగో తాళాలు. రేయ్, ఇన్నాళ్ళు నువ్వు మా బస్సుల కోసం నడిచావు కదా, ఇప్పుడు ఒక్కసారి మేము అరుస్తాం. అట్ట అంటారండి. అయితే ఇరగదీయండి. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజా. అట్ట పిలిస్తే ప్యాసింజర్లు రారండి. దేవుడి గదిలో వచ్చేలా రాలండి. మరి అరువు. అన్నవరం, పిఠాపురం, సమర్లకోట, కడియం, యానం, పాలెం, రాజా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి, iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.